కొన్ని విషయాలు మాట్లాడే ముందు దేవుని వాక్యం మాట్లాడే ముందు ఒకసారి ప్రార్థిస్తున్నా. మా ప్రేమ అప్పటి ఉన్న సుతేశ్వర వాక్య ఈ సందర్భంలో చూడమని మీరు పిలుస్తున్నందుకు కొన్ని విషయాలపై మీరు చదువుకుని మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారు, దేవుడు మాతో ఏం మాట్లాడబోతున్నారు ఆ విషయం గ్రహించుకోవడానికి సహాయం చేయాలి. ఎలా మాట్లాడడం నాకు సహాయం చేయాలి. నన్ను ఒకటి కావాలి దయచేసి మేమందరూ లాభం పొందగలడానికి సహాయం చేసుకుంటాం. చాలా మంది విషయాలు నేర్చుకోండి, పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని, అన్ని విషయంలో సహాయం చేయమని ప్రార్థన పెరుగుతున్నాము. ఆమె గీతం 116 అధ్యాయం 15. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. అది బైబిల్ రాసిన మాట కదా. ఎందుకు విలువైంది ఆ విషయం మనం చూస్తున్నాం. ప్రసంగి 7వ అధ్యాయం 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. ఎందుకు ఈ సందర్భం దేవుడు ఈ రీతిగా మాట్లాడు ప్రభు బైబిల్ రాసి మాట్లాడే ఎంతో అమూల్యమైనది. ప్రభు దేవుని దృష్టిలో ఆయన భక్తుల మరణం కారణం ఏం బైబిల్ ఏం చెప్పారంటే మరణము మనందరికి సంభవించడం. వినివారు మీకు చెప్పిన వాడు నాకు మనందరికి జరుగును. మనం ఇదే తాము వెళ్తాం. ఓకే, కానీ దానిలో ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవాలి. చాలా గంభీరమైన అంతే కష్టమైన పాఠాలు చేతిగా ఉంటాయి కానీ అది నేర్చుకోవాల్సిందే. మనంతే జీవితం అంతే మనం నేర్చుకోవాల్సింది. నేర్చుకోకపోతే చాలా చాలా దారుణం మన అర్థం దొరికిపోతాం. కాబట్టి ఆ విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. అంతే ఓకే, మనం కూడా మన తరం వారికి సేవ చేయాలి. కాబట్టి ఇది చాలా మూల్యమైన విషయం. ప్రభు ఈ విషయం మన జీవితంలో ఈ సందర్భం వల్ల మన ఈ రీతిగా నేను మాట్లాడను, ఈ రీతిగా మీరు కూర్చోరు మన ఇంట్లో చాలా మంది చుట్టుపక్కల ఇంట్లో ఈ సందర్భం వల్ల మనం వింటున్నాం. కాబట్టి చాలా మూల్యమైన విషయం, చాలా మూల్యమైన పాఠాలు మాటకి రాకూడదు, రాదు కూడా. అప్పుడప్పుడు వస్తే అప్పుడు చాలా ఇంపార్టెంట్ పాఠాలు మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇది బైబిల్ రాసి మాట మన తరం వారికి సేవ చేసి నిద్రపోవాలి. మన ఏ ఊర్లో మనం ఎక్కడ ఉన్నాం ఆ ఊర్లో అదే ఆ ప్రదేశంలో మనం సేవ చేయాలి. మనుషులందరికీ దేవచిత్తమైన సారుగా అప్పుడు చచ్చిపోవాలి, నిద్రపోవాలని బైబిల్ రాసి మాట. కాబట్టి చాలా అమూల్యమైన విషయం, చాలా జాగ్రత్త. ఓకే, బైబిల్లో కొన్ని విషయాలు చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 49వ వచనం. అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమీయో తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని ఈ బైబిల్లో రాసిన మాట. 2000 సంవత్సరాల క్రితం రాసిన మాట ఏంటంటే జనులందరి గురించి ఒకటి చచ్చిపోవడం మేలు. లేదా అందరూ చచ్చిపోతాం. ఇప్పుడు మనం టీకాలు వేసుకున్నాం. నేను టీకాలు వేసే ముందు ఆ టీకాలు కొంతమంది వేయించుకున్నారు. చచ్చిపోతేమో రిస్క్ తీసుకున్నారు. దాన్ని బట్టి మన రిస్క్ ఇప్పుడు పర్లేదు అర్థం తీసుకున్నాడు, మనం బాగున్నాం, అతను బాగున్నాడు కాబట్టి మనం కూడా తీసుకున్నాం. అది బైబిల్ పద్ధతి కూడా అంతే. సో బైబిల్ రాసి మాట అంటే జనాలందరి గురించి ఒకటి చచ్చిపోవడం లేదు. సో అలాగా ఈ సందర్భాలు మనకి మంచిది, మన జీవితానికి మంచిది, దాంట్లో కూడా చాలా మంచిది. దేవుని మాటలు వింటాం చాలా మంచిది. బైబిల్ రాసిన మాట 14:13 వచ్చిన అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. విశ్రాంతి పొందుదురు, వాళ్ళ క్రియలు వాళ్ళ వెనకాల వస్తాయి. మన కూడా ఇదే, మన విశ్రాంతి పొందాం, దాంట్లో మన క్రియలు వాళ్ళ వెనకాల వచ్చేస్తే ఇది బైబిల్ అంతా స్కాన్ రిపోర్ట్ చేస్తుంది. బైబిల్ అంతా స్కాన్ రిపోర్ట్ చేసుకుంటుంది. చాలా జాగ్రత్త, బైబిల్ కరెక్ట్ చెప్తా ఉంటుంది. మొదటి 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను
వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదా కాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఈ బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది. బైబిల్ ఏమంటుందంటే మృతు ఇంతకుముందు మృతి పొందిన వారు దేవుడు దిగిపోతున్నాడు ఈ భూమి మీద. దేవుడు దిగిపోతున్నాడు ఈ భూమి మీద. ఆయన వచ్చినప్పుడు ముందు వాళ్ళు లేచిపోతారు, తర్వాత మనం లేచిపోతామని బైబిల్ రాసిన. అప్పుడు మనందరూ కలిసి పరలోకానికి వెళ్తాం, అక్కడ దేవునితో పాటు ఉంటాం, సదాకాలం ఉంటాం. ఇది బైబిల్ రాసిన మాట. ఓకే, చూద్దాం బైబిల్ ఏమంటే నిజమేంటి, అదే ప్రభు ఏ రీతిగా చేస్తున్నాడు, దేవుడు ఏ రీతిగా చేస్తున్నాడు. మొదటి గురించి 15 అధ్యాయం 50 నుంచి 55 వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. బైబిల్ చాలా క్లియర్ గా ఉంది. ఈ రక్త మాంసం దేవుని రాజ్యం ప్రవేశించలేదు. ఈ రక్త మాంసం అంత ఎందుకు అంతరిక్షాన్ని వెళ్ళిపోండి. మనం వెళ్తే ఈ శరీరంతో వెళ్ళలేము. కంపల్సరీ దీన్ని కవర్ చేయాలి. దీనికి వేరే ఆస్ట్రోనాట్ చేసినా వేరే సూట్ వేసుకోవాలి, లేదా మనం చచ్చిపోతాం. ఈ అంతరిక్షానికే కానీ దేవుడు బైబిల్ రాసిన మాట ఆయన మహాకాశ్ మీద ఉన్నాడు. అక్కడ వెళ్ళటమే సాధ్యం కాదు. మరి దేవుడు తీసుకెళ్తాడు కాబట్టి ఆయన ఒకరికే సాధ్యం. ఏ వస్తువు ఇలా వెళ్దు కదా, ఎప్పుడైనా ఇదేరా ఈ రూట్లో వచ్చేయాలి, దేవుడు తీసుకెళ్తాడు. కానీ బైబిల్ రాసిన మాట ఈ రక్త మాంసం పరలోక రాజ్యం చేరు కాబట్టి దేవుడు దీన్ని మార్చాలి అని బైబిల్ రాసిన మాట. బైబిల్ రాసిన మాట ఇంకా చదువున్నా. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. విషయమైంది చచ్చిపోద్ది. ఇది విషయమైంది, ఏదైనా విషయమైంది. అవి చచ్చిపోతే అవి కంపల్సరీ ధరించాలి. అక్షయమై ధరించాలి. మన పేర్లు ఉంటే అక్షయం, అదే చచ్చిపోడు, నాశనం అవదు. ఆ ధరించాలి మనం. అందరూ మీరు నేను అందరూ ధరించాలి కాబట్టి మరణం రావాలి. ఇంక చదువు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అప్పుడే పడుతుంది మృత్యుంజయం అది మాట. మనందరిమే జరుగుతుంది. దేవుడు అది చాలా చూద్దాం. సో ఈ విషయం జరగాలి మన మీద. ఈ విషయం జరగాలి. మనం అమృతం ధరించుకోవాలి మనందరం. అది బైబిల్ రాసిన మాట. కానీ రేపు పాటనై జరుగుతుంది అని బైబిల్ రాసిన మాట. ఇంకా చూద్దాం ఎలాగవుతుంది. ఇది ఎలాగవుతుంది. బైబిల్ రాసిన మాట ఏ చేస్తారు. దానికి చిన్న చలక దేవుడి బైబిల్లో రాసి పెట్టారు. ఇవన్నీ మీ బైబిల్లో ఉంటుంది. మీ దగ్గర బైబిల్లో ఉంటుంది మాటలన్నీ. యోహాను 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి 8వ వచనం. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నంది తన పరుపెత్తుకొని నడిచెను. 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. బైబిల్ చాలా క్లియర్ గా ఉంది.
యేసు అలా చేశారు. చర్చల్లో కూడా జరిగింది అలాగే. ఎందుకు ఇంతమంది చర్చ్కి వెళ్తారు? ఇదే కారణం. బాగా అయిపోయానండి, నేను చచ్చిపోవచ్చిందండి, యేసు నన్ను బాగా చేశారు. ఎలాగ తెలీదు, నేను కూడా ఎలా బతుకున్నాను నాకే ఆశ్చర్యం. ఎప్పుడో చచ్చిపోండి, నాకు ఎప్పుడో ఒకసారి కరోనా వచ్చింది, బాగైపోయాను. అది రెండో రోజు మూడో రోజు బాగైపోయింది. ఎలా బాగా నాకే తెలీదు. ఆశ్చర్యం, లోనికి ఏదో బాగా అయినట్టుగా అనిపించింది సడన్గా. అప్పుడు దాని ముందు ఒక చిన్న మాట, ఏమవుదని. అలాగే దేవుడు చాలా ఆశ్చర్యమైన మాట. యేసు నేను ఎప్పుడు చూడలేదు యేసుని, కానీ యేసు జీవితం అనాలో ఉంటాడు, బైబిల్ రాసినట్టుగా ఉంటాడు. అలా నేను ఒకరినైనా చాలా మంది అంతే బాగా అయిపోయినారు, చాలా మంది బాగా అయిపోయినారు. ఇదే కొన్న వల్ల రకరకాలు చెప్పుకున్నాం కాబట్టి మనుషులు చర్చకి వెళ్తారు కాబట్టి యేసు చెప్తారు. దీనికి ఆశ్చర్యపడద్దు. మాతో కాదు, అందరు చెప్పిన మాట. నేను బాగా చేశాను ఆశ్చర్యపడదు. ఒకరోజు వస్తుంది, అందరు లేపేస్తారు. నా మాట విని అందరూ లేచిపోతారు. అది ఆయన చేస్తాడు. ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ బాగా చేశాడు. నేను ఎప్పుడు ఇండియాలో ఉన్నా, ప్రపంచం అంతా అనేక చోట, ఇండియాలో కాదు, చైనాలో కాదు, పాకిస్తాన్లో, ప్రతి చోట దేశాల్లో ఏపు పని చేస్తానన్నాడు. ఆయన అదే మాట. దీనికి ఆశ్చర్యపడదు. ఒక కాలం వస్తుంది, ఆ కాలం నేను మాట్లాడినప్పుడు నిద్రించే అందరూ బయట చేస్తారు. కొంతమంది అదే నరకానికి వెళ్తారు, కొంతమంది పరలోకానికి వెళ్తారు. అది వేరే విషయం, కానీ అది యేసులో చేస్తారు. చూడండి యేసు గురించి కొన్ని మాటలు బైబిల్లో. ఆయన ఎవరో ప్రకటన మొదటి అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. అల్ఫాయు ఒమేగా నేను అంటే ఏ టు జెడ్. అల్ఫా మొదటి వాడును, జెడ్ అంటే ఒమేగా అంటే చివరి వాడిని నేనే అని ఎప్పుడు చెప్పాడు. అని ఏమన్నా అంటే భూత వర్తమాన భవిష్య కాలంలో ఉండేవాడు నేను. భూతకాలంలో ఆయన ఉన్నాడు. The one who was in the past, in the present, in the future. అని బైబిల్ రాసి మాట. ఆయన అల్ఫా ఒమేగా. ఇంకా మాట్లాడు 13 నుంచి 19 చెప్తున్నాను. 13 నుంచి 19 వచ్చిన. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యుగనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చాలా క్లియర్గా వచ్చిన మాట. ఆయన ఎలాగుంటాడు? ఆయన కళ్ళు అగ్ని నేత్రులాగా, అగ్ని జ్వాలలాగా ఉంటే, ఆయన ముఖము సూర్యులాగా ఉంటుంది. ఆయన ప్రభుత్వం మాట్లాడారు కదా, మరణము తాళం నా, పాతాళలోకి తాళం నా దగ్గర ఉంది. ఆయన యేసు, ఆయన తాళాలు నా దగ్గర ఉన్నాయి ఎప్పుడు చెప్పిన మాట కదా. ఆయన యేసు ఇదంతా చేసిన ఎంత ఆయనే. చూడండి ఎందుకు యేసు, ఎందుకు దేవుడు మళ్ళీ ఈ తావులో అంటే ఎందుకు ఈ లోకం ఎందుకు రావటం, ఎందుకు ప్రాణం పెట్టడం, ఎందుకు కొన్ని విషయాలు చూస్తున్నాం. మధ్య సోదం 16 వచ్చినాం.
ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఏ సూచన మాట ఏంటంటే అదే ఆకాశం ఇలాగుంటే ఈ రోజు ఇలాగుంటుంది, తుఫాన్ వస్తుంది, లేదా ఏదో అయిపోతుంది, భూకంపం వస్తుంది, లేదా అన్ని చెప్తారే దేవుడి విషయాలు అర్థమవుతా మీకు అని దేవుడు చెప్పారు. ఏ సూచన మాట అన్ని అర్థమవుతాయి. నోరెత్తే పేగులు లెక్క పెట్టామంటారు. ఇక దేవుడి విషయాలు అర్థమవుతుంది. ఎవడు పడితే ఆడకే నేనంటే ఎవడు పడితే ఆడే దేవుడి విషయం మనకు తెలియనట్టుగా మాట్లాడతాం. ఇంకో మాట మొదటి మీరు వచ్చినాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండి నందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. బైబిల్ దేవుడు చెప్పిన మాట ఏంటి? జ్ఞానానుసారం మనం దేవుడిని అర్థం చేసుకోలేకపోయాం. దేవునికి జ్ఞానం ఇస్తే మనం ఆయన అర్థం చేసుకోలేకపోయాం. కాబట్టి దేవుడు మన మీద దయ చేసి ఏ పనులు చేస్తాడు అని అన్నట్టుగా ఆయన ఏం చేశాడంటే ఆయన దయాపూర్వకమైన ఒక ప్లాన్ వేశాడు. ఆ వెర్రీ ప్లాన్ బైబిల్ రాసిన మాట అది. సువార్త చెప్పు ఆ వెర్రీ ప్లాన్ చేశాడు దేవుడు. వెర్రీగా ఉన్న ప్లాన్ చేశాడు దేవుడు. మరి ఏం చేస్తాం మనకి అర్థమవుతుంది దేవుని విషయాలు అన్ని అర్థమవుతాయి. దేవుని విషయాల దగ్గర అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఈ పని చేశాడు. చూడండి ఇంకో మాట హెబ్రీ పత్రిక 2:9-10. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తమును సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. బైబిల్ చాలా ఆశ్చర్యమైన విషయం మాట్లాడుతుంది. బైబిల్ ఏమంటుందంటే దేవుడు మనందరినీ అనేకల్ని మాకు ఏం చేస్తాం, అందరికీ ప్లాన్ అంతా అందరి మీద, మనుషులందరి పనులు తీసుకెళ్తామని ఇక్కడ కూడా ప్లాన్ అంతే. అందరూ బాగా పెద్ద కాదు నేను చదువును, నేను ఊరి మీద తిరుగుతాను, మరి ఏం చేస్తాను నాన్న కొట్టి బాగా చేస్తాను. కొందరు ఎన్నో సంపద నేను చదువును, నేను చేయను అంతే. మరి ఏం చేస్తాం? అలా ఉండి చాలా మంది ఉన్నాం. ఏం చేస్తాం? దేవుడు మన ఆయన పిల్లలు బలవంతం చేయరు, కుక్కల్ని జంతువులాగా చేయరు మనల్ని. కాబట్టి ఏం చేశాడంటే ఆయన మనందరి గురించి ప్రాణం పెట్టాడు. ఆయన మీ గురించి, నా గురించి, మనందరి గురించి ఆయన ఒకసారి మరణాన్ని రుచి చేశాడు. ఎందుకంటే మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి తనతో పాటు సమానం తేవాలని కష్టపడుతున్నాను దేవుడు. నానంతే ఆయన నాన్న కాబట్టి మన గురించి మరణం రుచించాడు. అది బైబిల్లో రాసిన మాట. ఈ విషయాలన్నీ వస్తాయి ఈ సందర్భాల్లో వచ్చినప్పుడు. దేవుని ప్రేమ అది. ఆయన మన అందరినీ అనేక నీ కుమారులు తనలా చేయాలని ఈ ప్రోగ్రాం చేశాడు దేవుడు. ఆ రీతి ఆయన మన గురించి ప్రాణం పెట్టాడు. చూద్దాం ఇంకా. కాబట్టి మీటింగ్ లాగా వాడుకుని అలా చెప్పు నా పిల్లలకి చెప్పు. కొద్దిసేపు అదే మన పిల్లలు కూడా అంతే కదా, మనం భోజన పర్వంతో తెప్పిస్తాం, ఏదో సాగు మీద భోజనం తెప్పిస్తాం. అది కాకుందని అది కోత చెంది తీసుకెళ్ళిపోదు భోజనం తెలుసా. నీ అర్పణ తీసుకెళ్ళి తినే ఏదో సాకు నాకు ఇదే సాకు నీకు చెప్తానికి, ఆయనకి ఇదే సాకు నీకు చెప్తానికి. ఏదో రీతిగా మైక్ సరిగా లేదు, ఇంకెక్కువ చెప్పేద్దామనుకుని నేను ఇది సాకు ఏదో రీతిగా మీకు దేవుని విషయాలు చెప్పాలని, మన పరలోకానికి వెళ్ళాలని చాలా జాగ్రత్త. మన గురించి దేవుడు ప్రణాళిక. చూడండి మొదలు వచ్చాం 3వ వచనం నుంచి 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను.
పరలోకంలో ఉండే సమస్త ఆశీర్వాదం మనకి ఇవ్వాలని ప్లాన్ ఒకటి. రెండోది ఉచితంగా ఇవ్వాలని, కాబట్టి ఉచితమే ఇది. నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడైనా అంతే. అక్కడ 4 కేజీలు బంగారం ఇస్తారంటే షాప్లో 10 రూపాయలు ఇస్తే చాలా ఇస్తారంటే మ్యాట్లో చెప్పిన వాడికి వెంటనే అది అనుకుంటారు. ఇక అక్కడ అక్కడ 1 ఎకరం ఉంది, అది నీకు ఇచ్చేస్తారన్నారు. అన్న చెప్పాడు, అది తీసుకెళ్ళి అని నమ్మం కదా, ఫ్రీగా ఇస్తే నమ్మం, అనుమానం వచ్చేస్తే. ఇది కూడా అంతే. పర్లోకం ఫ్రీగా ఇస్తే మీకు చాలా మందికి అనుమానం, చాలా మందికి అనుమానం. ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ అనుమానం చాలా మందికి. కొంతమంది ఎలా ఏదోరికే నమ్మేస్తారు, చాలా మంది అనుమానం. ఉంటుంది ఉచితం కాదు, నిజం. దీని గురించి ప్రాణం పెట్టారు ప్రభు. దీని గురించి ప్రభు ఒకడే కాదు, ఆయన శిష్యులు అనేక మంది ప్రాణం పెట్టారు. నాన్న నమ్ము ఇంట్లో కూడా అంతే కదా. ఇంట్లో ఏది పెట్టినా ఫ్రీ. ఏ ఇంట్లో పెడితే రుచి ఉండదు, పక్క ఇంట్లో బాగా రుచిగా ఉంటాయి. ఏంటో ఇంట్లో ఆస్తి ఫ్రీగా వస్తే నమ్మం, బయటంతా ఆస్తి కూడా కొనుక్కుంటున్నాం కదా. ఇదే రూట్. ఇంకా చదువు. కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై దేవుడు మళ్ళీ తన కుమారులుగా స్వీకరించడానికి ఈ ప్రోగ్రాం ఏంటంటే మనుషుల్ని దేవుడు తన కుమారుగా అంగీకరించడానికి, స్వీకరించడానికి ఏ పని భూమి మీద పంపించారు. అదే బైబిల్ రాసిన మాట. ఇంకా చదువు. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఇది అమాయక ప్లాన్ కాదు, సడన్ ప్లాన్ కాదు. సడన్గా జరిగింది కాబట్టి చెప్పా కాదు. ఏదో రీతిగా చాలా ఎప్పుడో ప్లాన్ ఇచ్చాడు. ఈ భూమిని వేసి ముందే ప్లాన్ ఇచ్చాడు. మిమ్మల్ని నన్ను ఆయన కుమారుగా ఉచితంగా తన కుమారు ఇచ్చేయాలని ప్లాన్. ఇది దేవుని ప్లాన్. చదువు ఇంకా. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తులో ప్రేమతో ఏర్పాటు చేస్తున్నాడని బైబిల్లో రాసిన మాట. జగత్ పునాది వేసి ముందే, ఈ భూమి పునాది వేసి ముందే పెట్టండి. గుడ్డు పెట్టదు ఎప్పుడో, దాని ముందు గూడు తయారు చేసుకుంటుంది. మనం కూడా అంతే. కాబట్టి పెళ్ళి అయినప్పుడు కూతురుతో పాటు సారి పంపుతాం, ఎందుకంటే తన సంసారం మేము పెట్టాలని. మనకే ఉన్నప్పుడు, కోళ్ళు కుక్కలకు ఉన్నప్పుడు చేసిన దేవుడు ఈ రీతి ప్రయాణం చేశాడు. ఇంకా చదువు. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది ఒట్టటి మాట కావు. రక్తం ఇచ్చి కొనుక్కోడానికి ప్లాన్ ఇచ్చాడు దేవుడు. లేదా మన రక్షణ ఉండదు. దాని గురించి ప్రాణం పెట్టాడు. మన రక్షణ గురించి ప్రాణం పెట్టాడు. ఈ భూమి మీద వచ్చి ఈ ప్లాన్ అంతా ఇలాగే. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడో ప్రోగ్రాం, అప్పుడు ఏప్రో టైంలో కన్నా నెరవేర్చి మనందరికీ ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఈ బైబిల్ మనకి ఇచ్చేసి ప్రతి మన తెలుగు ప్రపంచంలో 2,500 భాషలు కన్నా ఎక్కువ దేవుడు తర్జుమా చేసి పంపించాడు. మనందరూ తెలుసుకుందామని. అది ఆయన ప్రేమ, అది ఆయన ప్లాన్. చూడండి ఇంకో చోట బైబిల్లో 3:4-11 మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఇది మర్మము, దేవుని మర్మం. అపోస్తలుడు పౌలు రాశాడు, మనకి అర్థం అన్నాడు. అదే అంటాడు, మీకు అర్థం అవ్వాలి, నాకు ఈ మర్మం నాకు తెలిసిపోయిందని మీరు ఆశ్చర్యపోతారు కదా. ఇంకా చదువుమా. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా. బైబిల్ రాసిన మాట అంటే పౌలు రాసిన ఇక్కడ ఆయన ఏమని రాసినంటే, ఇది నాకు తెలిసేట వల్ల కాదు,
దేవుడు తన ఆత్మ ద్వారా నాకు మాకు చాలా మంది పరిశుద్ధులకి ఇచ్చాడు. ఈ మర్మం అర్థం అవుతూ దేవుడు తన ఆత్మ ద్వారా మాకు బయటపరిచాడు కాబట్టి రాష్ట్రం ఇంక చెప్తున్నాను. పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. అర్థమైందా? అన్ని జనాంగలంటే యూదులు కాని మనుషులు వాళ్ళు కూడా యూదులతో పాటు అందరూ సమాన వారసత్వం పొందాలని దేవునితో అది బైబిల్ రాసి మళ్ళా చెప్తున్నా మాట. యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను. అంతనే ఒక శరీరంలో ఒక సాటి అవయవం. నా శరీరంలో అవయవం నావే, మీ శరీరం మీ అవయవం మీవే. అలాగా యూదులతో పాటు కలిసిపోదామని దేవుని ఆశ. ఆ ప్రోగ్రాం దేవుడు చేశారు. ఇంకా చెప్తున్నా వాగ్దానములో పాలివారులనై ఉన్నారను నదియే దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. అదే ఆ సువార్త నేను కూడా పరిచారకుడు. నేను కూడా చెప్పింది అదే చెప్తున్నాను మీకు. నేను కూడా మీకు చెప్పింది అది మీరు కూడా చెప్పాలి. తర్వాత చాలా మంది మనందరూ దేవుని రాజ్యంలో చేరాలని అయింది ప్రోగ్రాం. చదువు ఇంకా. నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి దేవుని దేశం సంఘం ద్వారా ఆయన జ్ఞానము అనేకరికి తెలియబడాలి. కాబట్టి ఇది కూడా అంతే, మీరు కూడా అంతే. మీరు తెలుసుకోవాలి, చాలా మంది చెప్పాలి. అలా అందరూ అనేక మంది రక్షించబడి పరలోకానికి చూడండి. ఎవడో ఇది చేశాడు, మనం వాడుతున్నాం, మనం జాగ్రత్త ఉన్నాం, చేయి కడుకో, ఇలాంటి పనాలు చేసుకో అని తెలుసుకుని అలాగే ఇది పరలోక సంబంధమైన విషయం. మన పరలోకం చేరాలని ఇదంతా స్వార్థ ద్వారా ఈ విషయాలన్నీ తెలియబడాలని ప్రభు ప్రోగ్రాం. ఇంకా చూద్దాం 22 వచనం, ప్రకటన 3:20 వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలా క్లియర్ గా స్టోరీ కదా, మొత్తం అదే అంత ప్రోగ్రాం. ముందే ప్రోగ్రాం చేస్తున్నారు. మన ముందు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మన ద్వారా ఇలాగా సువార్త చేశారు. అనేక మంది ఆయన పిల్లవాలి జయ పొందిన వాళ్ళని ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చోపెట్టామని మనుషుల్ని. చిన్న విషయం కాదు, చాలా గంభీరమైన విషయం. లోపల కూడా అంతే కదా. పాలిటిక్స్ చేరుతాం, పాలిటిక్స్ చేరి నెమ్మదిగా మనం కష్టపడితే మన సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, మన మీద ఉంది. ఎవడెంత కష్టపడితే పనిలోకి జీవితం కూడా అంతే. ప్రభు జయ పొందితే ఆయనతో పాటు దేవుని సింహాసనం కూర్చోగలిగిన స్థాయికి తీసుకెళ్తాడు ప్రభు. అందరినీ, అన్నని కూడా, నన్ను కూడా, ఎవరినైనా తీసుకెళ్తాడు దేవుడు. 1:8 వచ్చినాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి
వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. తప్పికొను వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అంతటా అంతవరకే బైబిల్ మొత్తం ఫైనల్ స్టోరీ దేవుడు చెప్పాడు. దేవుడు మనతో పాటు కాపురం ఉందామని ప్లాన్. ఈ భూమిని ఆకాశాన్ని తీసేస్తాడు, కొత్త భూమి కొత్త ఆకాశం తీసుకొస్తాడు. బైబిల్ రాసిన మాట అంటే జయ పొందిన వాడిని ఆయన కొడుకులు అవుతారు. చూడండి, మనం మనుషులు కదా, మనం మన నోటికి ఇచ్చేస్తాం, మన ఇష్టంతో వేసుకోవచ్చు. ఎవడో వేరేవాడిని వేస్తే మనం జంతువులు చేస్తాం. ఆ పాప కుక్కగా అలా కట్టేసి గొంతు కట్టి పెడితే అది హ్యాపీగా పడుకుంటుంది. మనుషులు కట్టని చూస్తాం, గొడవలు అయిపోతాయి. చిన్నప్పుడు చేసేస్తే అయిపోయింది. కానీ ఇంట్లో మాట్లాడిన పిల్లలు ఎక్కువ మాట్లాడతారు, నాన్నను ఎడమ్మ మాట్లాడతారాగా అంటారు. పిల్లలే తిరిగిపోతారు. మన బైబిల్ రాసిన మాట, మన దిల్కా రాజా, దిల్కి రాణి అందరూ, రాణీలు రాజాలు అందరూ. అదే ప్రభు కూడా మన రాగా పెట్టారు. బలవంతం చేయడు. మనుషులు ఒకడే ఫ్రీ, ప్రతిదీ బంధుగానే ఉంటాయి. మనుషులు ఒకడే ఫ్రీ. నా ఇష్టం నాదే, మీ ఇష్టం మీది, అంతే. ఆ రూల్లో ఉంటాం మనం. కాబట్టి మన నిర్ణయం మనమే తీసుకోవాలి. మనం ఎన్నోచ్చు వెళ్ళిపోవచ్చు, చెవులుంటే ఎన్నోచ్చు, ఎన్నో. ఎవడో ఆపలేడు, ఎవడు బలవ చెప్పిన ఎవడు లేడు. ఎందుకు దేవుడు మనందరినీ ఫ్రీగా చేశాడు. అది మీ నిర్ణయం మీదే. పరలోకంలో దేవుడి సాయం కూర్చోవాలని మీరు కూర్చోవచ్చు. అక్కర్లేదు, నాకు నరకానికి వెళ్తాను వెళ్ళిపోవచ్చు. ఎవడు వచ్చేవాడు, నేను నక్సలైట్ అవుతాను, ఎవడో ఆపలేడు. నేను దొంగ కూడా అవుతాను, ఎవడో ఆపలేడు. నేను వ్యభిచారి అవుతాను, ఎవడో ఆపలేడు. నేను మంచిగా ఉంటాను, ఎవడో ఆపలేడు. మన ఇష్టమే. అది బైబిల్లో రాసిన మాట. కాబట్టి నిర్ణయాలు మీరే. చిన్నమ్మ ద్వారా మన నేర్చుకునే పాఠం ఇదే. బైబిల్ రాసిన మాట. మనందరూ ఈ సందర్భం కాబట్టి ఇష్టం తరవల్లే ఈ రీతిగా వింటారు. కాబట్టి వీళ్ళు వాళ్ళు చాలా మంది వింటారు. ఇది అవకాశం నాకు కాదు, దేవుడికి ఇది మాట్లాడటానికి. అని నిర్లక్ష్యం చేయదు. ఫ్రీగా కోరిస్తే గుణం తక్కువ అంటారు. మనిషి స్వభావం ఫ్రీగా ఇస్తే అనుమానాలు వచ్చేస్తే ఏది ఇస్తున్నాడు, మాటగా ఇంట్లో పిలుస్తున్నాడు, ఏదో ఉంది గవర్నమెంట్, ఏదో ఉంది రాయి, కిరికిరి ఉంది, మంచోడు కాదు. ఇది అనుమానాలు వచ్చేస్తే అమ్మ నాన్నే నమ్ముతాం, బయట అస్సలు నమ్మం. ఫ్రీగా ఇస్తే అనుమానం. కానీ మన నాన్న ఏం చేస్తాం, ఆయన చాలా పెద్దోడు. కాబట్టి మంచి స్వరూపం ఈ భూమి మీద వచ్చాడు. మీ గురించి, నా గురించి. స్నేహితులారా, ఈ అవకాశాన్ని, మధుమిత్రులారా, దేవుని బిడ్డలారా, ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. ప్రభుని అర్థం చేస్తున్నాం, మనకే లాభం చేస్తున్నాం, నాకు లాభం చేస్తున్నాం, వ్యక్తిగతం నాకు లాభం చేస్తున్నామని బైబిల్లో రాసిన మాట. వెంబడిద్దాం, ప్రభుని వెంబడిద్దాం, అనేకులు చెప్తాం. దానివల్ల వాళ్ళు ఆ పరలోకానికి వెళ్తారు, అనేక మంది పరలోకానికి వెళ్తారు. ఈ అవకాశాన్ని పాడు చేయవద్దు. మన జీవితం ఎప్పుడు ఉపయోగించుకోద్ది మనకు తెలియదు. అది సత్పే ముందు మనన్ని ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుని కుటుంబం ఆపేద్దాం. ప్రార్థన చేసుకుని మా ప్రేమ మా పరలోకాన్ని మేము నా సుఖ మాకు ఇచ్చారు. చిన్న సందర్భంలో కొన్ని విషయాలు బయలుస్తుంది. ప్రభా, ఎంత ఆశ్చర్యమైన ప్రేమ మీది ప్రభా. ఏదో రీతిగా ప్రభు తన ద్వారా మనతో మాట్లాడుతున్నారు, ఏదో రీతిగా మాతో మాట్లాడుతున్నారు. విషయాలు మీ బిడ్డలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వాళ్ళ మనల్ని వెళ్తారండి, ఎక్కడెక్కడ వరకు మైక్ వెళ్తుంది, వాళ్ళని మాట్లాడి అర్థం చేసుకోవడానికి దేవుడే మాట్లాడుతున్నాడు వాళ్ళని.
ద్వారా దేవుడు వాళ్ళని బతమాలుతున్నారు. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఇస్తాను. మీరు వాళ్ళని బతమాలుతున్నారు. నా సింహాసనం ఉంది రెడీగా, జయకు ఉంది, నా సింహాసనం వచ్చేనా, నా వచ్చే అమ్మ వచ్చే నా సింహాసనం అని చెప్పడానికి చెప్తున్నారు. భూమిని ఆకర్షణ తీర్చేస్తాను, కొత్త భూమి కొత్త ఆకర్షణ తీసుకుంటారు మీరు చెప్పే మాట. దాని గురించి మీరు ప్రాణం పెట్టారు, అనేక మంది ప్రాణం పెట్టారు మీ శిష్యుడు. ప్రభా ఈ ఇండియా వరకు ఫామ్ అప్పుడు వచ్చే వరకు చాలా మంది ఆ ప్రపంచాలన్నీ చోట్ల ఈ శుభవార్త పరలోక రాజ్యం రాబోతుంది, దేవుడు వచ్చేపోతున్నాడు, దేవుడు వచ్చేస్తున్నాడు. దేవుడు మన పరలోక రాజ్యంలో దాంతో పాటు సహవాసం, దాంతో పాటు ఈక్వల్ స్టేటస్ ఇస్తాడని, దాని తోడు వారసత్వం ఇస్తాడని ప్రభా ఈ మాట చెవులు ఎందుకంటే నువ్వు అని చెప్పిన మాట అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రభా ఈ ప్రాంతాన్ని దర్శించండి. ఏ పవనాన్ని ఫిలిప్ని దినమాన్ని కూడా దీవించండి, వారు సహాయం చేయండి. ప్రభా ఈ రోడ్డు వల్ల మీరు తీర్చండి, మేము పాటలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఎంతో అమూల్యమైన మా జీవితంని పాడు చేయకుండా ఇంత అవకాశం మీరు ఇచ్చారు. ఈ అవకాశం చేతులారా పోగొట్టుకుని తర్వాత ఏడ్చుకోకుండా మీరు సహాయం చేయండి. ప్లీజ్ సహాయం చేయండి. మళ్ళీ అక్కడ మీకు ఆధారపడుతుంది ఈ ప్రార్థన పెరుగుతాను. ఆమేన్. నా అంటే మా దేవుడు సేవ పడే and let us for this through the presence of glory with exceeding joy. The Lord divine God, our Savior, with glory and majesty, dominion and power, both now and ever. Amen.